హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెల్వా టాక్స్. ఇప్పుడైతే మా హస్బెండ్ మా తమ్ముడు నెల్లూరు నుంచి అయితే వస్తున్నాడు. సో తనని పిక్ చేసుకోవడానికి అయితే బస్ స్టాప్కి వెళ్ళాడు. ఆల్మోస్ట్ 2.5 years తర్వాత అయితే నేను మా తమ్ముడిని మీట్ అవుతున్నాను. నేను ఏ రోజు ఇంత ఎర్లీగా అయితే నిద్ర లేలేదు. తను వస్తున్నాడని అయితే చెప్పి 5:30కే నిద్ర లేచి తనని వెల్కమ్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఎంత ఫోన్ కాల్స్లో వీడియో కాల్లో మాట్లాడినా డైరెక్ట్గా చూస్తే హ్యాపీనెస్సే వేరు కదా. నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది వాడి ఇంటికి రావడం. ఇప్పుడైతే మా నరేష్ రోష్కి అయితే ఆడుకుంటున్నాడు. యాక్చువల్గా రోష్క 3 months బేబీగా ఉన్నప్పుడైతే నరేష్ ఫిలిప్పీన్స్ వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ 2.5 years అయితే అయింది మా రోష్కని డైరెక్ట్గా చూసి. నేనైతే కొంచెం టెన్షన్ పడ్డాను రోష్క ఎలా రియాక్ట్ అవుతుందో అని. బట్ తనైతే నార్మల్ అయ్యి మా తమ్ముడితో బాగా అయితే ఆడుకుంటోంది. నరేష్ ఫిలిప్పీన్స్ నుంచి అయితే నాకు, రోషికాకి, సెల్వాకి గిఫ్ట్ తీసుకొచ్చాడంట. అవేంటో ఇప్పుడు మాకు చూపిస్తున్నాడు, చూసేద్దాం రండి. మా తమ్ముడు అయితే తన మేనకోడల కోసం ఫ్రాక్స్ తీసుకొచ్చాడు. ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా నచ్చింది. ఫ్రంట్ బాగుంది, బ్యాక్ అంతా స్లీవ్లెస్. ఇదైతే వాచ్. మా ఇంకొక తమ్ముడు యూకేలో ఉంటాడు, జాబ్ చేస్తున్నాడు. తనైతే నాకు ఇది సెండ్ చేశాడు. థ్యాంక్స్ ప్రశాంత్, సెండ్ చేసినందుకు. నాకు చాలా నచ్చింది. ఇవైతే ఇంకొక సెట్ ఆఫ్ ఫ్రాక్స్. ఇవి కూడా డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయి. వీటన్నిటిని నేను రోష్కాకి వేసక్తా అయితే ట్రై చేశాను. పిక్స్ అయితే ఇంక్లూడ్ చేశాను, చూడండి ఒకసారి. నెక్స్ట్ అయితే ఈ ఫ్రాక్ అండి. బ్యాక్ అంతా థ్రెడ్స్ వచ్చేసాయి. క్లాత్ కూడా చాలా బాగుంది. బ్లాక్ కలర్ ఫ్రాక్ కూడా నాకు చాలా నచ్చింది. బ్యాక్ సైడ్ అయితే కొంచెం డిజైన్ అయితే వచ్చింది. ఈ ఫ్రాక్లో రోష్క చాలా క్యూట్గా ఉంది. ఇదైతే రెడ్ కలర్ ఫ్రాక్. ఇది కొంచెం డిఫరెంట్ మోడల్, లాంగ్ లెంత్లో అయితే వచ్చింది. పైనంతా థ్రెడ్స్ ఉన్నాయి, కింద ఏమో బాటమ్ దగ్గర ఎలాస్టిక్ అయితే ఉంది. కరెక్ట్ బాడీకి అయితే బాగా ఫిట్ అయిపోయింది ఇది. సెల్వా కోసం ఏంటి సెల్వా నీకోసం, మా హస్బెండ్ కోసం అయితే మా తమ్ముడు వాచ్ ఎత్తుకొచ్చాడు. ఏ ఊరు నుంచి? ఫిలిప్పీన్స్ నుంచి వచ్చింది ఈ వాచ్, ఇంపోర్టెడ్. గైస్ ఇదైతే ఇండియన్ మోడల్. ఇది నాకు నచ్చట్లేదు. ఇదైతే బ్లాక్ కలర్ టాప్ అండి. ఫుల్ నీ లెంత్ అయితే ఉంది. సైడ్ అయితే స్లిట్ ఇచ్చారు. చూడండి రోష్క పిక్ అయితే మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. ఎలా ఉందో మీరు కామెంట్స్లో అయితే నాకు చెప్పండి. నెక్స్ట్ అయితే ఈ పింక్ కలర్. రెండు సేమ్ మోడల్సే. పైన అయితే బేబీ గర్ల్ అని రాశారు. ఇంతకీ ఎలా ఉన్నాయి మా నరేష్ తెచ్చిన డ్రెస్సెస్? నెక్స్ట్ అయితే మా తమ్ముడు హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకొచ్చాడు. ఇది 2 waysలో అయితే యూజ్ చేయొచ్చు అంట. హ్యాండ్ బ్యాగ్ బ్యాగ్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. లోపలైతే జిప్స్ అని బాగా ఇచ్చారు. మా నరేష్ అయితే రోషి బర్త్డే అప్పుడు ఫొటోస్ అయితే సెండ్ చేయమని చెప్పాడు. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకొస్తాడని. యాక్చువల్గా ఇవి నరేష్ ఫ్రెండ్స్ అయితే గిఫ్ట్ చేశారంట రోషి కోసమని. థ్యాంక్ యూ నరేష్ ఫ్రెండ్స్ మాకు ఇది గిఫ్ట్ చేసినందుకు. ఇవైతే మా పిన్ని సంక్రాంతి కోసం నెల్లూరు నుంచి అయితే నాకు సెండ్ చేసింది పిండి వంటలు. ఇంతకీ లోపల ఏమున్నాయో చూద్దాం రండి. అసలు నా చిన్నప్పుడు సంక్రాంతి వస్తుందంటే చాలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పిండి వంటలు చేయడం స్టార్ట్ చేసేసేవాళ్ళు. పిండి వంటలు చేసుకొని భోగి మంట వేసుకొని పల్లెటూర్లకు వెళ్ళి ఎంజాయ్ అయితే బాగా చేసేవాళ్ళం. బట్ ఇప్పుడైతే అవన్నీ నేను చాలా మిస్ అవుతున్నాను. ఇక్కడైతే మా పిన్ని నా కోసం అని చెప్పి అరిసెలు అయితే సెండ్ చేసింది. నెక్స్ట్ ఏం సెండ్ చేసిందో చూద్దాము. ఈ బాక్స్లో అయితే మురుకులు అయితే ఉన్నాయి. మా సైడ్ అయితే వీటిని మురుకులు అంటారు. మీ సైడ్ వీటిని ఏమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇవైతే చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే ఉన్నాయి. చిన్నప్పుడు నేను మురుకులు అయితే ఎక్కువ తినేసేదాన్ని. నెక్స్ట్ ఏం తీసుకొని వచ్చిందో చూద్దాం. నెక్స్ట్ అయితే ఈ బాక్స్ చాలా టైట్గా ఉంది. దీని లోపలైతే చెక్కలు ఉన్నాయి. మా సైడ్ అయితే వీటిని ఉప్పు చెక్కలు అంటారు, నెల్లూరు సైడ్. ఇంతకీ మీ సైడ్ వీటిని ఏమంటారు? చిత్తూరు సైడ్ ఏమంటారు సెల్వా? పబ్బిల్లలు అంటాం. మేమైతే చెక్కలు అంటాము. మీరేమంటారో కమెంట్ చేయండి. నా కోసం అని చెప్పి మా పిన్ని అయితే పిక్కల్ సెండ్ చేసింది. ఈ బాక్స్లో అయితే లెమన్ పిక్కల్ ఉంది. నాకు లెమన్ పిక్కల్ విత్ కర్డ్ రైస్ అంటే చాలా ఇష్టం.
వామ్మో ఇంత రెడ్గా ఉందే. మ్యాంగో పిక్కల్ అనుకుంటా. మ్యాంగో మామిడికాయ పిక్కల్ వసన్ బాల్ సెండ్ చేసింది. జామ్ పండ్లు కాదు ఇవి. ఇది మా నెల్లూరు సైడ్ అయితే వీటిని గెనిసిగడ్డలు అంటారు. ఇంగ్లీష్ లో స్వీట్ పొటాటో. మీ సైడ్ ఏమంటారు నాకు కామెంట్స్. నాకైతే ప్రతి సంక్రాంతికి మా వాళ్ళు అయితే ఇలా పిండి వంటలు అయితే సెండ్ చేశారు. లాస్ట్ ఇయర్ కూడా మా ఇంకొక పిన్ని అయితే నాకు సెండ్ చేసింది. ఈ ఇయర్ అయితే మా నెల్లూరు పిన్ని సెండ్ చేసింది. థ్యాంక్ యూ పిన్ని, ఇవన్నీ నాకు సెండ్ చేసినందుకు. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.